నా పేరు అరుణ, 60 ఏళ్ళు, 3 సంవత్సరాల బట్టి ఇబ్బంది అవుతుంది. నడవని పరిస్థితి లేదు, ఇంట్లో పని చేసుకుని లేదు, బయటికి పోలేదు, కట్టబట్టుకొని నడిచిన కొన్ని రోజులు. ఎటు పోవాలన్నా కూలి పని పోలేదు, ఇంట్లో పని చూతా కష్టంగా చేసుకున్నా. నాటు పోయేది, కలుపు పోయేది, అన్ని పనులు చేసుకునేది, బయటికి పోయేది, మళ్ళీ వచ్చేది, పోతలేను. ఇప్పుడు కాళ్ళు వర్షం కాకుండా నొప్పులు, మందులు వాడినా తగ్గింపు లేదు. ఎన్నో దవాఖానలు తిరిగినా కూడా తగ్గింపు కాలే. ఈ అవస్థలు బాగా భరించలేకపోయినా. తెలిసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చూద్దా ఇట్లా సార్ చేస్తాడు కదా అంటే ఒకసారి చెకప్ చేసుకొని మేము చూస్తే ఆపరేషన్ చేసుకుందామని ఇక డిసైడ్ అయినాం. ఇక వాళ్ళు చేయించుకున్నారు ఇక్కడ ఆపరేషన్. మీరుతో చేయించుకోవాలి, మాకు తగ్గింపు అయింది, తీసుకుపోవాలి తొందరగా, మాకు మంచి జరిగింది, నువ్వు ఆలస్యం చేయకు, ఆ సార్ మంచోడు అని చెప్పిండ్రు మాకు. బయట చూస్తే పోగలుగుతుంది ఆమె అని. ఆమె చూస్తే మా ఇంటికి వచ్చింది. నువ్వు చేయించుకో, ఏం భయం లేదు నీకు, ఏం కాదు, నువ్వు ఒక కాలు చేయించుకోకు, 2 కాళ్ళు చేయించుకో అని చెప్పింది ఆమె. ఆమె ఇక్కడనే చేయించుకునేదట. ఇట్లా బాగా అవస్థ పడే, ఇట్లా కుంటినట్టు నడుతానా, కాళ్ళు చక్కగా వంగినట్టుగా అయినాయి. సార్ ఏమన్నా చేయాలమ్మా, ఇట్లా బాగా కొంచెం అరిగినాయి కదా, నువ్వు ఎంత తొందరగా చేసుకుంటా అంత మంచిదమ్మా. మాకు నమ్మకం కలుగుతున్నాయి. మా ఊళ్ళో 2-3 చేసిండు కాబట్టి మాకు నమ్మకం అనిపించే సారు దగ్గరికి వచ్చేసినాం. మీకేం భయపడి ఉండదమ్మా, మీకు చేసిన తెల్లారని అనిపిస్తా, 2-3 నెలల వరకు మళ్ళీ పని చేసుకోవచ్చు, నువ్వు ఎప్పట్లాగా ఏం భయం లేదు, భయం పెట్టుకోవద్దు అని మాకు నమ్మకం ఇచ్చిండు. నేను బేస్తవారం పొద్దుగాల వచ్చినాం. వచ్చి మళ్ళీ మాకు 10 గంటల వరకు సర్జరీ అయింది. మాకు మళ్ళీ మంచిగా ఆపరేషన్ మంచిగా జరిగినాక తీసుకొచ్చినాక మమ్మల్ని మంచిగా ఐసీ రూమ్లో వేసిండు. మళ్ళీ మమ్మల్ని మంచిగా అరుచుకున్నాడు. ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. రోజు వచ్చి పేషెంట్లు మంచిగా చూసుకున్నారు. నిన్న నడిపించిండ్రు, ఇవాళ నడిపించిండ్రు. బయటికి తీసుకోపోవడు అటు ఇటు. కొంచెం మొన్నటంత నొప్పి లేకుండా ఇప్పటి వరకు కొంచెం తగ్గింపు అయింది. పోతారా అమ్మ, ఉంటారా, ఇవాళ ఉండుల్లి అని చూస్తే మమ్మల్ని మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. మాకు బాగా నొప్పి ఉండే 2-3 ఏళ్ళ బట్టి అవస్థ పడతాను. డాక్టర్ ఇక మంచిగా చేసినాక నొప్పి తగ్గింపు అయింది. నిన్నటికి ఇవాడికి కొంచెం మంచిగా నడుస్తున్నా. ఇక ఇంకా 2 నెలల వరకు అయితే నువ్వే పని చేసుకుంటావు, ఫ్రీగా ఉంటావు అని చెప్పిండు సారు. మంచిగా చూసుకుంటాడు సారు, సునీల్ సారు. హాస్పిటల్ మాకు ధైర్యం ఇచ్చిండు. సునీల్ సార్కు స్ట్రాంగ్. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.